హాయ్! హలో! అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు, అలాగే చూస్తున్నారు మన వాయిస్ మీ ఆర్‌జే మోనికాతో. అందరికీ నమస్కారమండి. శుభ మధ్యాహ్నం. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. అలాగే ఈరోజు మనతో పాటు సైకియాట్రిస్ట్ డాక్టర్ మనతో ఉన్నారు. డాక్టర్ ప్రసన్న కుమార్ గారు. అండ్ చాలా విషయాలు మనం ఆయనతో మాట్లాడుకోవచ్చు. అలాగే ఎనీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇంట్లో పిల్లలతో కానీ, లేకపోతే ఇంట్లో ఎనీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేకపోతే సమ్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కానియండి, ఇప్పుడున్న కోవిడ్ సిట్యుయేషన్, ఇప్పుడు మనం పానిక్ అవుతున్న సిట్యుయేషన్ కానియండి, ఎలాంటి ప్రాబ్లమ్స్‌నైనా సరే ఒక్క మాట, ఒక్క జవాబుతో మనకి మీ అందరికీ ఒక ఊరటను కలిగిస్తారు. ఖచ్చితంగా నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీతో ఏమైనా అంటే సార్‌తో ఏమైనా మీరు మాట్లాడాలనుకున్నా, చెప్పాలనుకున్నా సరే వెంటనే కామెంట్ చేయండి. లైవ్‌ని లైక్ చేయండి. అలాగే షేర్ చేస్తూ ఉండండి. అస్సలు మర్చిపోద్దు. ఫ్రెండ్స్ అందరితో కూడా చెప్పండి. సో, మీకిక్కడ చాలా వరకు సొల్యూషన్స్ దొరుకుతాయని మీ క్వెషన్స్‌కి నేనైతే ఆశిస్తున్నాను. సో, ఈయన ప్రముఖ ఆహ్, రిమ్స్ హాస్పిటల్‌లో ప్రముఖ సైకియాట్రిస్ట్ అన్నమాట. అంటే కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, అలాగే డీ అడిక్షన్ స్పెషలిస్ట్, అలాగే ఫ్యామిలీ కౌన్సెలింగ్, మ్యారిటల్ కౌన్సెలింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. సో, మనం ఈరోజు సార్‌ని పరిచయం చేసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. డాక్టర్ ప్రసన్న కుమార్, సైకియాట్రిస్ట్, డి సార్ అడిక్షన్ మేడం స్పెషలిస్ట్, అనక్కర్లేదు సార్, కన్సల్టెంట్. చిన్నదాన్నే. యాహ్! దట్స్ నైస్ సార్. దట్స్ నైస్. యాహ్! అసల ఒక విషయం. 20 years experience in psychiatry, and I'm specialist in addiction. Stop drinking if they take treatment from me. అండ్ ఒక విషయంలో అయితే నేను మిమ్మల్ని ఒక్కసారి అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను సార్. బికాజ్ దిస్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అంటే నార్మల్‌గా సైకాలజీ మనం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలన్నది చాలా వరకు ఎవరికీ తెలియదు బేసిక్‌గా. అసలెలా ట్రీట్ చేస్తారు? Yeah, అసలు ఒక మనిషి గురించి ఎలా తెలుసుకోవాలి? ఏంటి అన్నది ఎవరికీ తెలీదు. కానీ కొన్ని వేల ప్రాబ్లమ్స్ మీ చుట్టూ ఉంటాయి. లైక్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త yeah, కొత్త yeah, ప్రాబ్లమ్స్‌తో మీ ముందుకొస్తూ ఉంటారు. సో, ఆ ప్రాబ్లమ్స్‌నన్నిటిని yeah, మీరు హ్యాండిల్ చేసే పద్ధతి కానియండి, 20 సంవత్సరాల నుంచి మీరు వాళ్ళని అంటే మాక్సిమం yeah, అందరికీ వైద్యాన్ని అందించారు కదా! మానసికంగా వాళ్ళని స్ట్రాంగ్ చేసి అండ్ వాళ్ళని ఒక yeah, దారిలో వెళ్ళేలాగా మీరు ట్రీట్ చేశారు చూడండి. దానికి సీరియస్‌లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ మీరు చేస్తున్న ఈ పని అందరూ అప్రిషియేట్ చేయాల్సిన పని. yeah, yeah, అండ్ సార్, మీ గురించి మీరు నార్మల్‌గా నేను yeah, చెప్పింది చాలా తక్కువ. కానీ మీ గురించి మీరు కొంచెం ఇంట్రొడక్షన్, అలాగే ఫ్యామిలీ గురించి, yeah. అలాగే మీ స్టడీస్ గురించి చెప్తారా? నా నా గురించి యాహ్! యాహ్! నా గురించి నేను చెప్పుకోవటం కంటే కూడా నా వర్కే మాట్లాడాలమ్మా. నా వర్క్ ఓకే. మాట్లాడాలి. పేషెంట్ ఏంటంటే ప్రతి పేషెంట్ మాకు కొత్తే. అవును. ప్రతి పేషెంట్ మాకు కొత్తే. ఎందుకంటే 700,00,00,000 జనాభా ఉన్న ఎవరిది ఒక వేలు ఒకళ్ళకి కలవనట్లే, ఒకళ్ళ మనసు ఒకళ్ళకి తెలీదు. ఒకళ్ళ ప్రాబ్లమ్స్‌కి ఆహ్, రియాక్ట్ అయ్యే విధానం వేరుగా ఉంటది. సో, అవును. కొంతమంది ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసి కూడా వాళ్ళు కామ్‌గానే ఉంటారు. కొంతమంది చిన్న ప్రాబ్లమ్స్‌కి గాబరా పడిపోయి, టెన్షన్ పడిపోయి, ఆనంద పడిపోతారు. సో, మెయిన్ మాకెలా ఉంటదంటే, సబ్జెక్టివ్ తన మనసులో ముందు తను చెప్పాలొచ్చి. ఇప్పుడు ఫర్ యాహ్! ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక ప్రాబ్లమ్‌తో వచ్చారు. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. జ్వరం అనుకోండి. జ్వరం తెలిసిపోద్ది. మనసు మనకలా తెలీదు. సో, అవును. తనేంటంటే ముందు తను అడుగుతాం. బాబు మీ ప్రాబ్లమ్ ఏంటి? ఎప్పటినుంచి ఉంది? ఎలా ఉంది? మనసులో ఎలా ఉంది? నిద్ర పడుతుందా? ఇవన్నీ కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఆ అవును. అవును. సింప్టమ్స్‌ని అడుగుతాం. వన్ బై వన్ అడుగుతా ఉంటే మాకొక హిస్టరీ టేకింగే మాకొక హాఫ్ అన్ అవర్ పడతదన్నమాట. దాంట్లో అన్నీ అడిగినప్పటికి హిస్టరీ తీసుకునేటప్పటికి మాకొక డయాగ్నోసిస్ వస్తదన్నమాట. సో, ఆ డయాగ్నోసిస్ వచ్చిన దాన్ని బట్టి మేము ఎగ్జామినేషన్ చేస్తాం. ముందు తనని ఓకే. అడుగుతాము. పక్కన వాళ్ళకి ఇయన్నీ కన్ఫర్మ్ చేసుకుంటామాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. నిద్ర పట్టట్లేదన్నాడు. ఎన్ని రోజుల నుంచి పట్టట్లేదు. తనతో పాటు హ్మ్. వచ్చిన వాళ్ళని కన్ఫర్మ్ చేసుకుంటాం. సో, మాకు మెయిన్ సైకియాట్రీ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్‌సైట్ యాబ్సెంట్ అంటాం. ఇన్‌సైట్ అంటే హ్మ్. తనలో తను మనకి లక్షణాలు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జ్వరం ఉంది. జ్వరం అంటే నాకు హ్మ్. జ్వరం ఉందండి. నాకు మందులివ్వండి అని వెళ్తాము. ట్రీట్మెంట్ వాడతాం. ఈ హ్మ్. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నాకేమీ లేదనే ఇది ఉంటది. ఇన్‌సైట్ యాబ్సెంట్ అంట. సో, హ్మ్. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా బేసిక్
2 టైప్స్. సైకోటిక్ అండ్ న్యూరోటిక్. న్యూరోటిక్ ఓకే. తనకి తెలుస్తది. సైకోటిక్ అంటే తనకు తెలీదనమాట. సైకోటిక్ మెయిన్‌లీ స్కిజోఫ్రెనియా, మానియా, డిప్రెషన్ 3. స్కిజోఫ్రెనియా అంటే ఒక 1% ఆఫ్ ద పాపులేషన్. ఓకే. 100కి ఒకళ్ళకి వస్తదనమాట. తనలో తను హ్మ్. మాట్లాడుకోవటం, నిద్ర పట్టకపోవటం, ఒక ఎవరో వచ్చేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారని భయపడతా ఉండటం, ఇవన్నీ స్కిజోఫ్రెనియా లక్షణాలు. హ్మ్. అయితే దిగులుగా ఉండటం, ఆందోళన పడటం, నిద్ర పట్టకపోవటం, ఆకలేయకపోవటం, పని చేయాలనిపించకపోవటం, ఇవి డిప్రెషన్ లక్షణాలు. యెస్. మానియా అయితే ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ పెట్టడం, అందరిని కొట్టడం, తిట్టడం, ఇది మానియా లక్షణాలు. సో హ్మ్. దీస్ ఆర్ ద 3 మేజర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అలా అవును. కాకుండా ఈ మధ్యన వచ్చేసి పడకపోవటం, ఆందోళన, ఈ కరోనా వచ్చిందేమో అని భయం, ఇవన్నీ హ్మ్. హ్మ్. ప్రాబ్లమ్స్. అవును అది. సార్. అవును. వాళ్ళేంటంటే వాళ్ళకి వాళ్ళు ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వకపోతే జనరల్‌గా ఫస్ట్ ఇంటర్వ్యూలో ఓపెన్ అవ్వరు. హ్మ్. జనరల్‌గా సెకండ్ ఇంటర్వ్యూ, థర్డ్ సిట్టింగ్ అలా వచ్చినప్పుడు దే విల్ ఓపెన్ అప్ కంప్లీట్‌లీ. ఓకే. ఓకే. వాళ్ళు చెప్తేనే మాకు అర్థమవుతుంది. యెస్. అర్థమైంది సార్. అండ్ మీరు ఎందుకు నార్మల్‌గా సైకాలజీ తీసుకున్నారు సబ్జెక్ట్? యాహ్! ఎందుకు సార్? హలో! సార్ వినిపిస్తుందా నా మాటలు? ఆ! ఆ! చెప్పండమ్మా. అదే సార్ మీరు సైకాలజీ సబ్జెక్ట్ ఎందుకు సార్ చేసుకున్నారు స్టడీస్ అప్పుడు? స్టడీస్ అనే ఈజీ ఎర్లీ సెటిల్‌మెంట్ అనుకుని ఎంబీబీఎస్ అవ్వగానే ఎంట్రన్స్ రాస్తే మాకు నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇష్టం. యూజ్డ్ టు ఫాలో పీపుల్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, లేకపోతే వేరే మాట్లాడతారు. ఇవన్నీ ఏంటంటే నేను ఐ యూజ్డ్ టు అబ్జర్వ్ పీపుల్ ఫ్రమ్ మై 7th క్లాస్ అన్నమాట. సో ఓకే. నాకొక అదొక ఇంట్రెస్ట్ అన్నమాట. జనాలతో మాట్లాడటం, టాకిల్ చేయటం, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ ఇంట్రెస్ట్. దాంతో నేను ఈ సబ్జెక్ట్‌ని చూజ్ చేసుకున్నాను. వావ్! సార్. నైస్. నైస్. అండ్ నార్మల్‌గా ఇప్పుడు మీరిందాక ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జస్ట్ ఇప్పుడు మనకి బాగా బాధిస్తున్నది, వేధిస్తున్నది కరోనా. ఈ కరోనా వల్ల యాహ్! యాహ్! చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఆహ్, భయము భయము పక్కన పెడితే భయముంటే ఉంటుంది. కంప్లీట్‌గా ఉండిపోతుంది. లేకపోతే లేదు అన్నట్టు ఉంటారు చాలా మంది. అటు భయము కాకుండా, ఇటు యాహ్! యాహ్! లేదు అని కాకుండా చాలా మంది ఒక మిడిల్ స్టేజ్‌లో ఉంటారు. లైక్ ఏంటంటే ఏమో అన్న ఒక క్వెషన్ వస్తుంది చూడండి వాళ్ళ మనసుల్లోని. అమ్మో! ఏంటి ఇది? ఏమో హ్మ్. అని ఒక క్వెషన్ వస్తుంది కదా! సో, అది ఎంత వరకు సార్ యాహ్! అసలు అలాంటి ప్రాబ్లమ్‌ని ఎలా ట్రీట్ చేయగలం అసల? ఇటు ప్రాబ్లమ్ అటు అంటే కాకుండా ఉండేవాళ్ళు. యాహ్! 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు అందరికి ప్రపంచం అంతా భయం గుప్పెట్లో కరోనా అనే భయం గుప్పెట్లో ఉన్నాం. కాపోతే అందరూ అవును. ఒకే రేంజ్ రియాక్ట్ అవ్వట్లేదమ్మా. ఇప్పుడు హ్మ్. కొంతమంది ఏంటంటే మాకొచ్చేసిందేమో అని భయపడిపోవడం. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ ట్రైట్స్ ఉంటాయి. ఒక అవును. భయపడే ట్రైట్స్ లేకపోతే యాంగ్జైటీ ట్రైట్స్. అలాంటి వాళ్ళు హ్మ్. ఇంకెక్కువ భయపడుతున్నారు, బాధపడుతున్నారు. సో, అందరూ అవును. వెళ్లి డాక్టర్‌లని టెస్ట్ చేయించుకోవడం, రిపీటెడ్‌గా టెస్ట్ చేయించుకోవడం, వారం, వారం టెస్ట్ చేయించుకోవడం కూడా చేస్తారు. యెస్. కాకుండా యెస్. ఏంటంటే మామూలుగా రొటీన్‌గా అందరం జాగ్రత్తలు తీసుకున్నట్టే మాస్కు, శానిటైజర్ ఇవన్నీ వాడి జాగ్రత్తలు తీసుకుంటే ఆల్‌మోస్ట్ రావట్లేదు. ఇప్పుడు మనకి అవును. అవును. 130,00,00,000 మందిలో ఆల్‌మోస్ట్ ఒక 3,00,00,000 వరకు ఎఫెక్ట్ అయిపోయారు. ఎఫెక్ట్ అవును. అయ్యి వచ్చి పోతుందని కూడా ఎవరికీ తెలియట్లేదు. అది తెలియట్లేదు. వస్తుంది, ఎళ్ళిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ టెస్ట్ చేసుకున్నా ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ నెగెటివ్ వస్తుంది. హ్మ్. చాలా మందికి సింప్టమ్స్ లేవు. ఆల్‌మోస్ట్ 98% రికవర్ అయిపోతున్నారు. ఎలాంటి అవును. కాంప్లికేషన్స్ లేకుండానే. సో, అవును. ఎందుకంటే భయం ఉన్నవాళ్ళు ఏంటంటే యాంగ్జైటీ ప్రోన్ పర్సనాలిటీ అంటాము. వాళ్ళకి ఆల్రెడీ అవును. చిన్న యాంగ్జైటీ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో ఏమన్నా చూసామనుకోండి. హ్మ్. గ్యాస్ట్రిక్ హ్మ్. అల్సర్ గురించి చూడటమో, చదవటమో, వినటమో జరిగింది. సో, మాకు కూడా హ్మ్. ఏమో అన్న ఫీలింగ్ అన్నమాట. దాన్ని యెస్. హైపోకాండ్రియాసిస్ అంటాం. సో, ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ భయం ఇంకెక్కువగా కనపడుతుంది. యెస్. యెస్. అంటే చాలా మంది ఇప్పుడు జాబ్స్ కంటే అంటే ఇంతకు ముందయితే కంప్లీట్ లాక్‌డౌన్ ఉండింది. కానీ ఇప్పుడైతే అంటే యాహ్! యాహ్! కొన్ని రిలీజ్ చేశారు. లైక్ కొన్ని ఓకే. సెక్టార్స్ అన్నీ కొన్ని రిలీజ్ చేశారు. కొంతమంది ఇప్పుడు జాబ్స్‌కి వెళ్తున్నారు. వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే ఓకే. ఆహ్,
బయటికి ఉన్నంత సేపు బానే ఉంటున్నారు. బయట నుంచి ఇంటికొచ్చేసరికి అమ్మో! రేపు పరిస్థితి ఏంటి? రేపు నా పొజిషన్ ఏంటి? నాకెక్కడైనా ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందా? ఎవరినైనా నేను ముట్టుకున్నానా? ఈ థాట్స్‌లోకి వెళ్ళిపోయి కంప్లీట్ ఇంకా ఆ మైండ్‌లోకి ఆ ట్రాన్స్‌లో ఉండిపోతున్నారనమాట. చాలా మంది ఏంటంటే, యాహ్! అమ్మో! యాహ్! నాకొచ్చేసిందేమో ఇప్పుడు చిన్న తుమ్మొచ్చినా జస్ట్ డస్ట్ పట్టి తుమ్మొచ్చినా అది భయపడుతున్నారు. యాహ్! సో, యాహ్! నార్మల్‌గా అలాంటి ఇప్పుడు పీపుల్‌కి ఏం చెప్తారు? యాహ్! యాక్చువల్‌గా ఇది సీజన్ కూడా. ఫీవర్స్ సీజన్ కూడా ఇది. మామూలు అవును. ఫీవర్స్, మలేరియా ఫీవర్స్ కూడా వచ్చే సీజన్ ఇది. అవును. అవును. అందుకనేంటంటే ఈ ఓన్లీ ఫీవర్ వస్తేనే మనకి ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క. ఒక 2 అవునవును. రోజులు కంటిన్యూయస్‌గా ఫీవర్ ఉంటేనే వాళ్ళు టెస్టింగ్ ట్రీట్మెంట్‌కి వాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే అవును. చిన్న చిన్న రుగ్మతలు, జలుబు గాని అలాంటివి వస్తే మామూలుగా ఇంట్లో వాడుకునే ట్రీట్మెంట్‌లు వాడుకుంటే సరిపోతది. హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే అందరూ ఎక్కువ భయపడుతున్నారు. టెస్టింగ్ కూడా చేయించుకుంటున్నారు. అది కూడా అవును. ఒకందుకు మంచిదే అవుతుందన్నమాట. యెస్ సార్. యెస్. అంటే వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొడుతుంది. అట్‌లీస్ట్ నెగెటివ్ వస్తున్నప్పుడు. యాహ్! 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 యెస్. అండ్ కొంతమంది మీకు కామెంట్స్ పెట్టారు. ఒకసారి చదువుతాను. ఒకసారి మన వాయిస్ ప్రేక్షకులందరికీ హాయ్ ఓకే. చెప్పేయండి సార్. హాయ్. హాయ్ అండ్ వ్యూయర్స్. థాంక్ యూ. థాంక్ యూ సార్. అండ్ థాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఎవ్రీవన్. ఒకసారి మీరందరూ కూడా లైవ్‌ని షేర్ చేస్తూ ఉండండి. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతి మాట కూడా ఎవరికో ఒకళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఎవరికో ఒకళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ హాయ్ బాజీ గారు, యశ్వంత్ గారు హాయ్ అండి. హ్మ్. సందీప్ గారు అంటున్నారు సైకియాట్రిక్ మెడిసిన్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి డాక్టర్ గారు. ఒబెసిస్ లాంటివి ఓకే. ఎజాక్యులేషనా? ఓకే. లాజికల్ థింక్ ఎవాపరేట్స్ అని ఏవో చెప్పారనమాట సందీప్ గారు. ఇల్లాజికల్ థింకింగ్. లాజికల్ థింకింగా? ఇల్లాజికల్ కానీ ఇది ఎజాక్యులేషన్ లాజికల్ థింక్ ఎవాపరేట్స్ అని అంటున్నారు. ఓకే. ఇల్లాజికల్ థింకింగ్ ఓకే. అండ్ మెడిటేషన్ కన్నా కౌన్సెలింగ్ ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి అని అంటున్నారు. యాహ్! డెఫినైట్‌లీ. యెస్. అండ్ కిరణ్ గారు, అలాగే హ హిమములు గారు, హాయ్ అండి. కుషాల్ గారు అండ్ రవి గారు అందరికీ హాయ్. అండ్ యెస్ అందరూ అంటున్నారంటే లైక్ నార్మల్‌గా ఇది మెడిటేషన్ మెడికేషన్స్ ఏమి దీనికి అవసరం ఉండవు కదా సార్. ఎవరినైనా ఒక పేషెంట్‌ని ట్రీట్ చేయాలంటే నార్మల్‌గా కౌన్సెలింగ్ ఇప్పించేటప్పుడు జస్ట్ మనం మాట్లాడి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ తెలుసుకుంటే సరిపోతుంది. నాట్ ఈవెన్ మన మెడిసిన్స్ కూడా ఇవ్వక్కర్లేదు అని అనుకుంటున్నాను నేను. యాహ్! దట్స్ నాట్ కరెక్ట్. ఓన్లీ మెడికేషన్ ఆర్ ఓన్లీ కౌన్సెలింగ్ విల్ నాట్ వర్క్. Both of them యెస్. have to be go hand in hand. 50% ఓహ్! medical and 50% family counseling, yoga and meditation. So all ఓకే. together we have to combine and give. Then only ఓహ్! results will be good. Even studies also the same. యెస్ సార్. యెస్ సార్. అండ్ అలాగే Yeah. చాలామంది ఇప్పుడు లైక్ చిన్న పిల్లలు కానియండి, లేకపోతే ఓల్డ్ పీపుల్ కానియండి, ఈ భయం పెట్టేసుకుంటున్నారనమాట. లైక్ ఆహ్, అంటే ఇప్పుడు కిడ్స్‌కొచ్చేసరికి ఇప్పుడు స్టడీస్ కూడా చాలా వరకు ఆగిపోయినాయి. లైక్ మనకి కరోనా Yeah. వల్ల Yeah. కంప్లీట్‌గా ఆగిపోయి ఎగ్జామ్స్ ఉన్నాయో లేదో అనే టెన్షను. అలాగే ఎగ్జామ్స్ ఉన్నాయి అనంటే అదొక టెన్షన్. ఎగ్జామ్స్ లేకపోతే అయ్యో! నేను ఎగ్జామ్స్ రాయలేదా అని కొంతమంది టెన్షన్. సో, ఇలా చాలా మంది. అలాగే ఓల్డ్ Yeah. పీపుల్‌కొచ్చేసరికి అంటే సమ్ పీపుల్ ఏజ్ ఆఫ్ పీపుల్ వచ్చేసరికి కంప్లీట్ ఇంకా మైండ్ అంతా కూడా డిప్రెషన్ టైప్‌లోకి వెళ్ళిపోతుంటారు. లైక్ అమ్మో! Yeah. మేము Yeah. ఇంట్లోనే ఉండాలేమో, మేము ఇంకా బయటికెళ్ళలేమేమో అన్న థాట్‌లోకొచ్చేస్తారు. సో, Yeah. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు Yeah. సార్? అలాంటి వాళ్ళకేంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రేపు సెప్టెంబర్ 1 కదమ్మా! రేపు సెప్టెంబర్ 1 నుంచి ఆల్మోస్ట్ అన్నీ రిలీజ్ చేస్తున్నారు. సినిమా హాల్‌లు వీటికి తప్ప. అవును. ఎంత వాళ్ళు రిలీజ్ చేసినా మన జాగ్రత్తలో మనం బయటికెళ్ళి ఇదివరకటంత ఫ్రీగా ఎళ్లి తిరిగేసి క్రౌడ్స్ మాస్క్ పెట్టుకొని, శానిటైజర్ వాడుకొని, సామాజిక దూరం పాటిస్తే 99% మనం దూరంగా ఉండొచ్చు. కరోనాకు దూరంగా ఉండొచ్చు. అవును. వచ్చినా గాని సింప్టమ్స్ పెద్దగా ఉండట్లేదు. హ్మ్. రికవరీ అయిపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అది. యెస్ సార్. యెస్. సోషల్ డిస్టెన్సింగ్ ఈస్ ద WHO కూడా చెప్తుంది. సోషల్ యెస్. డిస్టెన్స్ 1½ మీటర్, 2 మీటర్స్ కన్నా మనం మెయింటైన్ చేసుకొని యెస్. మాస్క్ ఏసుకోగలిగితే అవాయిడ్ చేయొచ్చు. ఇన్ కేస్ వచ్చినా గాని సింప్టమ్స్ కూడా తక్కువగానే ఉంటున్నాయి. వైరల్
విరిలిటీ కూడా తగ్గిపోయింది. వైరస్ కెపాసిటీ కూడా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకంటే ఇప్పుడు జూలై, ఆగస్టులో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు తక్కువ చాలా వరకు సింప్టమ్స్ తో పడిపోతారు. యెస్ సార్. మైల్డ్ సింప్టమ్స్‌తో బయటపడుతున్నారు. యెస్. యాహ్! యాహ్! ఇక యెస్ సార్. పిల్లల విషయానికొస్తే ఏంటంటే, పిల్లలకి ఒక రకమైన డిసిప్లిన్ నేర్పాలమ్మా. అంటే యెస్ స్కూల్ సార్. ఉన్నా లేకపోయినా పొద్దున్నే లేవటం, టైమ్ టు హ్మ్. టైమ్ చిన్న ఎక్సర్‌సైజ్ లాంటివి ఏమన్నా ఇంట్లోనే చేయించటం, లేకపోతే వాళ్ళతో అవును. హోమ్ వర్క్‌లు లాంటియి, లేకపోతే ఏదోటి క్లాస్ హ్మ్. వర్క్, బుక్స్ గాని ఏదో ఒకటి అలా టైం ప్రకారం భోజనం పెట్టడం, లేదా ఈవినింగ్ కొంతసేపు ఆడించటం. అలాంటియన్నీ చేయగలిగితే పిల్లల్లో కూడా ఆ డిప్రెషను, స్కూల్‌కెళ్ళట్లేదన్న అవన్నీ తీసేయొచ్చు. కొన్ని హ్మ్. స్కూల్స్ ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ చెప్తున్నాయి కాబట్టి, వాటిని కూడా ఫాలో అయ్యి హోమ్ వర్క్ అదంతా చేయించుకోగలిగితే వాళ్ళు బానే ఉంటారు పిల్లలు. యెస్ సార్. యెస్. అండ్ ఇప్పుడు ఈ 5 మంత్స్ ఒకలా ఉండింది కదా సార్. అంటే ఇప్పుడు మనందరికీ నార్మల్‌గా యాహ్! యాహ్! మీరంటే జస్ట్ నార్మల్‌గా హాస్పిటల్‌కి వెళ్ళాలి, ట్రీట్ చేయాలి, పీపుల్‌ని ట్రీట్ చేయాలి. బట్ కొంతమందికేంటంటే వర్క్ యాహ్! ఫ్రమ్ యాహ్! హోమ్స్, స్కూల్ పిల్లలకి అంటే పిల్లలకైతే యాహ్! కంప్లీట్ ఆన్‌లైన్ హ్మ్. క్లాసెస్ ఇలా అయిపోయి ఇంట్లో ఒక 5 మంత్స్ యాహ్! యాహ్! కంప్లీట్‌గా ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయారు. లైక్ పొద్దున్న యాహ్! యాహ్! లేచామా, పడుకున్నామా, క్లాసెస్ విన్నామా, మళ్ళీ తిన్నామా, పడుకున్నామా అలాగే ఉండింది రోజు గూడాను. సో, వాళ్ళు మళ్ళీ యాహ్! యాహ్! ఈ లైఫ్ ఇప్పుడు స్టైల్ చాలా నుంచి మంది హ్మ్. లైఫ్ స్టైల్ నుంచి నార్మల్‌గా బయటపడాలంటే వచ్చేస్తదమ్మా. యాక్చువల్‌గా చాలా మందేంటంటే ఈ 5 నెలల్ని బాగా వాడుకున్నారు కూడా. అందరూ చుట్టాలు, ఫ్రెండ్సు అందరితో వీడియో కాల్స్‌లో మాట్లాడుకోవటం, యెస్. యెస్. ఫోన్స్‌లో మాట్లాడుకోవటం, కలవకపోయినా గానీ ఉండటం. లేకపోతే చాలా మంది ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. యెస్. యాక్టివ్‌గా యెస్. ఉండి వంటలయన్నీ చేసుకోవడం, షేర్ చేసుకోవడం, కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకోవడం. బయటికెళ్ళకపోయినా చాలా మంది చాలా చేశారు. అయితే అవును. కొంతమంది మాత్రం ఏమీ చేయలేక అలా ఉండిపోయారు. హ్మ్. అది. అవును పిల్లలు సార్. చాలా మందికి మాత్రం కొంచెం సీరియస్ కూడా అయ్యారు. ఇంట్లో ఉండి ఎక్సర్‌సైజ్ ఏమి లేకుండా తిని హ్మ్. అలా ఉండిపోవటంతో. ఇప్పుడేం చేయాలంటే కొంచెం వాకింగ్ అవన్నీ బయటికెళ్తున్నారు కాబట్టి మాస్క్ పెట్టుకునే వాకింగ్ గాని ఇలా ఎంకరేజ్ చేసి వాళ్ళని పంపించగలిగితే అందరూ సెట్ అవుతారు. యెస్ సార్. యెస్. అండ్ అలాగే ఆల్‌మోస్ట్ మనకి సెప్టెంబర్ ఆ! హ్మ్. అమ్మా? చెప్పండి సార్. చెప్పండి. చెప్పండి సార్. మీరు చెప్పండి. సెప్టెంబర్ ఎండింగ్ ఆల్‌మోస్ట్ అక్టోబర్‌కి వైరస్ ఆల్‌మోస్ట్ తగ్గుముఖం పట్టుద్దని అలా వార్తలొస్తున్నాయి. ఈవెన్ హ్మ్. ఆఫ్టర్ ఆల్సో టు ఎండ్ ఆఫ్ డిసెంబర్. హ్మ్. డిసెంబర్ ఎండింగ్ వరకు మనం ఈ జాగ్రత్తలు పాటించుకుంటా, సామాజిక దూరం పాటించుకుంటా, మాస్క్ ఏసుకొని ఉండటమే మంచిది. అవును సార్. అవును. అండ్ ఎంత మనం జాగ్రత్తగా ఉంటే అంత సేఫ్‌గా అండ్ మన ఇంటిని సేఫ్‌గా ఉంచుకున్న వాళ్ళం అవుతాం. అండ్ అలాగే మన ఇంటిని సేఫ్‌గా ఉంచుకోవడం ప్లస్ ఏంటంటే ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తినటం తినాలి. అలాంటి హ్మ్. అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మన శరీరాన్ని రోగనిరోధక శక్తిని పెంచుకోవడం. వచ్చినా అవును. తట్టుకోగలిగే శక్తిని మన శరీరానికి మనం అవునవును. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా మంది డిప్రెషన్‌కి వెళ్ళిపోయి సూసైడ్స్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. లైక్ దేనివల్ల అనేది యాహ్! వాళ్ళు బయటికి చెప్పలేరు. అలాగని ఇంకొకళ్ళు ఎవరైనా అడిగితే మాట్లాడే పరిస్థితులు కూడా ఎవరు కల్పించట్లేదు. సో, ఇలాంటి డిప్రెషన్ ఉన్న పేషెంట్స్ మీ దగ్గరికి ఎవరైనా వస్తూ ఉంటారా సార్? యాహ్! 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 మా 20 ఇయర్స్ సర్వీస్‌లో ఆల్‌మోస్ట్ ఒక 100 డిప్రెషన్ నేను ప్రివెంట్ చేయగలిగాను. అంటే హ్మ్. ఇన్ టైమ్ దే హావ్ టు కమ్ టు మీ. యెస్. నేననే కాదు ఎనీ సైకియాట్రిస్ట్. దే హావ్ టు హ్మ్. కన్సల్ట్ ఎనీ సైకియాట్రిస్ట్. సో యెస్. వాళ్ళు ఒకసారి వెళ్లి మాట్లాడి ఇలా ప్రాబ్లమ్ ఉందని చెప్తే, వెంటనే మందులు గాని వాడగలిగితే దే విల్ డెఫినైట్‌లీ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. ఈ డిప్రెషన్ లేకపోతే సూసైడల్ ఐడియాస్ లేకపోతే అటెంప్ట్స్ అనేవి ఒక బలహీన క్షణం తీసుకునేవి అన్నీ. సో హ్మ్. అదేంటంటే ఇంక నాకింకా ప్రపంచంలో ఏ హోప్ లేదు. నాకెవరు హెల్ప్ చేయరు. నేనెందుకు పనికిరాను. అన్నీ ఇదైపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అవును. సూసైడ్. అవును. సో అవును సార్. అవి చిన్న పేరెంట్స్ కొంచెం కన్సోల్ చేసి ఏం పర్లేదు నెక్స్ట్ అటెంప్ట్ నువ్వు పాస్ అవుతావు అని కొంత మనం చేయగలిగితే అలాంటి సూసైడ్స్ అన్నిటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. కానీ అవును సార్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇదివరకు హెచ్ఐవి వచ్చిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కొంతమంది సూసైడ్ కమిట్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఓకే. అసలు
ఇప్పుడు హెచ్ఐవి వచ్చి 20 ఇయర్స్ అయింది. దానికి వ్యాక్సిన్ ఇంకా తయారు చేస్తానే ఉన్నారు. సో అది ఇప్పటికీ రాలేదు. కానీ దాని సివియారిటీ తగ్గిపోయింది కదా! ఇప్పుడు తగ్గింది. కేసు పెద్దగా లేదు. సో అదేంటంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ తగ్గిపోయింది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హెచ్ఐవి అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఇది కూడా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు రాదు. ఒకవేళ వచ్చినా తగ్గిపోదు. అదనమాట. సో మీన్ వైల్ ఇప్పుడు డ్రగ్స్ కూడా వచ్చినాయి. మంచి డ్రగ్స్ కూడా వచ్చినాయి. మందులు వాడటం వల్ల కూడా తగ్గిపోతుంది. సో మెయిన్ సూసైడ్ ప్రివెన్షన్ ఎలాగంటే వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి చెప్తారండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్‌కి కానీ, లేకపోతే తల్లిదండ్రులకు కానీ వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ అలాగా భోంచేయకపోవడం, మాట్లాడిచ్చినా మాట్లాడకపోవడం, అలాగా నిద్ర పట్టకపోవడం, అలాగా మూడ్ అలాగా డల్‌గా ఉండటం, లేకపోతే లేడీస్ అయితే యాడ్ ఎక్కువ. సో ఇవన్నీ లక్షణాలను బట్టి దగ్గర వాళ్ళు కొంత గమనించి వాళ్ళకి కొంత కన్సోల్ చేసి, లేకపోతే సిమ్టమ్స్ సివియర్‌గా ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే అవసరమైతే కరెంట్ కూడా పెడతాం. కన్వల్సివ్ థెరపీ అంటాం. సో అది ఇచ్చిన వెంటనే ఆ సూసైడల్ ఐడియాస్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు నాకు తెలిసి 20 years బ్యాక్ ఐ సేవ్డ్ ఏ లేడీ హూ వాంట్స్ టు కమిట్ సూసైడ్. ఆవిడకి కౌన్సిలింగ్ ఇచ్చమ్మా ఇది కాదు పరిస్థితి. ఇద్దరు పిల్లలు, వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. చిన్న పిల్లలు ఇద్దరు. వాళ్ళని ఎలా నేను బతికించను, నేను చచ్చిపోతాను అంటే, లేదమ్మా నువ్వు ముందు ఇప్పుడు నీ పిల్లలకు ఒక దారి చూపించవచ్చు, చదివించు ముందు అంటే, తను ఎలాగో బాధపడి ఒక చిన్న టీచర్ గా జాయిన్ అయ్యి చేసి వాళ్ళ పిల్లల్ని చదివించి, ఇప్పుడు తను 20 years డాక్టర్ గారు మీ వల్లే నేను బతుకున్నాను ఇప్పటికిను. నా పిల్లలు ఇప్పుడు ఇద్దరు, ఒక పిల్లడు హైదరాబాద్ లో మంచి పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నాడు. పాప అయితే కెనడాలో వెళ్ళిపోయి ఇద్దరు అక్కడ జాబులు చేసుకుంటున్నారు. సో తను ఎంత ఇప్పుడు గ్రేట్ గా చెప్పుద్దాను. నేను ఎక్కడ కనపడిన ఎంత ఒక 100 members మధ్యలో కనిపించిన ఈ డాక్టర్ గారి వల్ల నేను చెప్పుతాను. సో అలాంటి వాళ్ళు కలిసినప్పుడు ఏంటంటే మాకు ఒక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్, మా వల్ల ఇంత జరిగింది. సో అలా ఒక్క మూడు మందికి హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి తను చాలా మంది పేషెంట్స్ నాకు పంపిస్తూ ఉంటుంది. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ముందు డాక్టర్ గారిని కలవండి, మీకు కౌన్సిలింగ్ ఇస్తారు, మీరు బయటకు వచ్చేస్తారు, బాగుంటాయి అని చెప్పి. అలా తను ఒక 100 మంది పేషెంట్స్ ఈజీగా పంపించుంటారు 20 ఏళ్లలో. సూపర్ సార్. అండ్ ఏంటంటే చాలా మంది తొందరగా అంటే వాళ్ళకి రియాలిటీ ఏంటో అన్నది తెలుసుకుంటారు. సో వాట్ ఈస్ రియాలిటీ అండ్ వాట్ ఈస్ అసలు నార్మల్ గా ఏంటి అన్నది కొంచెం ఫాస్ట్ గా తెలుసుకోగలుగుతారు. అది ఓకే, ఆ బలహీనమైన క్షణం అంతే. ఆ క్షణాలు, ఆ నిమిషాలను కనుక మనం చేయగలిగితే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ దే విల్ లీడ్ ఏ గుడ్ లైఫ్. యాక్చువల్ గా ప్రతి మనిషిలోనూ అలాంటి బలహీనమైన క్షణాలు కొన్ని ఉంటాయి. లైఫ్ టైం ప్రివలెన్స్ అంటాము. లైఫ్ టైం ప్రివలెన్స్ ఆఫ్ సూసైడ్. ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో ఏదో ఒక నెగటివ్ థింగ్, బ్యాడ్ థింగ్, లేదా దగ్గరలో చనిపోవటము, ఎలాగ ఎప్పుడో ఏదో ఒక టైంలో చచ్చిపోతే బాగుండు అలా అనిపించుద్ది. కానీ అది సూసైడ్ అటెంప్ట్ వరకు ఎప్పుడు వెళ్ళొద్దు అంటే బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంకా నాకు లేదు, నాకు ఇంకెవరు లేరు అన్న టైంలో అలా వెళ్తుంది. అలా కాకుండా ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, లేదా ఎవరో కొలీగ్స్ కానీ ఎవరో ఒకరు వాళ్ళని గమనించి కొంచెం వాళ్ళని కన్సోల్ చేయగలిగితే డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్. అండ్ అలాగే ఇలా ఈ సైకియాట్రిక్స్ ప్రాబ్లమ్స్ చాలా టైప్స్ ఉంటాయి అండ్ కైండ్స్ కూడా ఉంటాయి. లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక్కొక్క టైప్ మెంటాలిటీస్ ఉన్న చాలా మంది మీ దగ్గరకు వచ్చి ఉంటారు. సో మీరు బాగా ఏంటంటే టఫ్ గా ఫీల్ అయినది ఏదైనా ఉన్నదా సార్? అంటే వాళ్ళని నేను ట్రీట్ చేయడానికి నాకు చాలా టైం పట్టేసింది అన్నది ఏదైనా? టైం పట్టడం అంటే ఈ రోజుల్లో ఏంటంటేనమ్మా ఇమీడియట్ గా వచ్చేస్తున్నారు. అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ పెరిగి అంతలోపే సైకియాట్రిక్ హెల్ప్ కి వచ్చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మాకు స్కిజోఫ్రెనిక్స్ ఉంటారు. వాళ్ళు ఒక 100 మంది స్కిజోఫ్రెనిక్స్ ఉంటే వాళ్ళల్లో 90 మందికి నయం అయిపోద్ది. ఆల్మోస్ట్ దే విల్ లీడ్ నార్మల్ లైఫ్. కానీ ఒక 10% మాత్రం వార్న్ అవుట్ స్కిజోఫ్రెనిక్స్ అంటాం. వాళ్ళని మనం ఏం చేయలేము అనమాట. వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటాం, రోడ్ మీద బట్టలు ఎప్పుకుని అలా చింపిరి జుట్టులతో అలా తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు వార్న్ అవుట్ స్కిజోఫ్రెనిక్స్ అంటాం. వాళ్ళకి మనం ఏమీ చేయలేము అనమాట. వాళ్ళని తెచ్చి హాస్పిటల్లో పెట్టి
ఒక 2 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చినా మళ్ళీ బయటకు వదిలితే మళ్ళీ వెళ్ళి అదే దీనికి వెళ్ళిపోతాడు అనమాట. సో బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది వాళ్ళకి. సో అలాంటివి మాకు డిఫికల్ట్ అన్నమాట. హ్మ్. ఇంకా కొంతమంది ఏంటంటే కొంత ఇంటెన్షనల్ గా కొంతమంది ఉంటారు. అంటే కొంతమంది యాక్ట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు హ్మ్. హ్మ్. డిప్రెషన్ ఉందని లేకపోతే అవును. మెంటల్ ఉందని చెప్పి యాక్ట్ చేస్తా ఉంటారు. సో వాళ్ళని ఏం చేయలేము అనమాట మనం. మందులు ఇచ్చినా వాళ్ళు వేసుకోరు. నాలుగు అవును. కింద పెట్టుకుని పడేయటం అలా దే ఆర్ డిఫికల్ట్ టు ట్రీట్ అన్నమాట. ఈ సార్ ఆల్కహాలిక్స్ కూడా హ్మ్. ఒక హ్మ్. 100కి ఒక 60 మంది, 70 మంది మానేస్తారు. ట్రీట్మెంట్ తీసుకుంటారు, మానేస్తారు. ఒక 40 హ్మ్. మంది మాత్రం దే విల్ గో అగైన్. యెస్. ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తీసుకుంటారు, టాబ్లెట్లు పెట్టుకుంటారు, పడేస్తారు. మళ్ళెళ్లి తాగేస్తా ఉంటారు. సో, అలాంటి అవును. కేసులు మాకు కొన్ని డిఫికల్ట్ అవుతాయి. యెస్ సరే. అండ్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది మీకెలా తెలుస్తది సార్ వాళ్ళు నటిస్తున్నారు అండ్ వాళ్ళు అది ఆ ఫేజ్‌లో లేరు అనేది మీకెలా తెలిసిపోతూ ఉంటది? వాళ్ళ మాటల ద్వారానా? వీళ్ళు అబ్జర్వ్ అండి. అబ్జర్వేషన్‌లో పెడతాం. అలాంటి వాళ్ళని ఇప్పుడు మాకు కొన్ని కేసులు కోర్ట్ ద్వారా వస్తుంటాయి. కోర్ట్ ద్వారా ఓకే. వచ్చి వీళ్ళు అసలు నిజంగా మెంటల్ ఉందా లేదా అని మాకు ఎగ్జామిన్ చేయమని చెప్పి పంపుతారు. వాళ్ళనేం చేస్తామంటే మేము రొటీన్‌గా అంతా ఒక 1 ½ అవర్ మాట్లాడతాం వాళ్ళతో. హ్మ్. మాట్లాడాక వీళ్ళు మాకు నార్మలే అని అనిపించుద్దనమాట. అనిపించినప్పుడు వీళ్ళు అబ్జర్వేషన్‌లో ఉంచుతాం. అబ్జర్వేషన్‌లో హ్మ్. ఉంచినప్పుడు ఏంటంటే నిద్ర అలాంటియన్నీ కొన్ని కొన్ని తేడాలొస్తాయి. హ్మ్. ఎంత హ్మ్. 24 గంటలు యాక్ట్ చేయలేరు కదా! ఎవరు కూడా. ఆ! యాక్చువల్లీ అవును. కొంతసేపు యాక్ట్ చేస్తారు. ఒక గంట ఓకే. యాక్ట్ చేస్తారు. 2 గంటలు యాక్ట్ చేస్తారు. తర్వాత అవును. నెమ్మదిగా బయట పడిపోతుంది. తనకేమన్నా అలవాట్లున్నా గానీ, అలాంటి ఇది నార్మలే అని మాకు డౌటొచ్చినప్పుడు ఏంటంటే, మేము ఒక రకమైన చిన్న షాక్ లాంటిది ఇస్తాం. లేదా ఒక ఓకే. ఇంజెక్షన్ ఇచ్చి ఇది చేస్తామనమాట. హిప్నోథెరపీ టైప్‌లో వాళ్ళని ఇంజెక్షన్ ఇచ్చి అప్పుడు మాట్లాడతాం. సజెషన్స్ ఓకే. ఇచ్చి మాట్లాడి అసలు నిజంగా నీకుందా లేదా అని అప్పుడు ఇప్పుడు ట్రూత్ టెస్టింగ్ అంటాం గదా! ఈ యెస్. ట్రూత్ క్రిమినల్స్‌లో టెస్టింగ్. జరుగుతది. అవును. సో, అవును. అలాంటిది చేస్తాం. చేసినప్పుడు తను మామూలుగా బయటకొచ్చేస్తాయి. అప్పుడు బానే ఉన్నాడు ఫాల్స్ అని చెప్పి ఆహ్, ఓకే. అండ్ హాయ్ అండి. హాయ్ అందరికి హాయ్. సుభాష్ చంద్రబోస్ గారు హలో అండి. మార్నింగ్ నేనొచ్చాను మీరే రాలేదు. రాజ్ కుమార్ గారు హాయ్ అండి. గురు గారు, కన్నా చందు గారు హలో అండి. అందరికీ హాయ్. అండ్ మీరందరూ కూడా లైవ్‌ని షేర్ చేస్తూ ఉండండి. కొన్ని ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ నేనింకా అడగబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి కొన్ని క్వెషన్స్ అన్నమాట. సో, మీరు మీకేమైనా ఒకవేళ అలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్స్ కావాలంటే దయచేసి నాకు కామెంట్ చేయండి. ఎలాంటి క్వెషన్స్‌కైనా ఆన్సర్స్ చెప్పగలుగుతారు. అండ్ అలాగే నేను మీకు ఇంకా కొన్ని వాటిల మీద అవేర్‌నెస్ అనేది నేను ఎంతవరకు తీసుకొని రాగలను అంతవరకు నేను ప్రయత్నిస్తాను కాబట్టి, మీరు క్వెషన్స్ అడగడం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ షేర్ చేస్తూ ఉండండి లైవ్‌ని. అలాగే చాలా మంది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ కొంతమంది నటిస్తూ ఉంటారు. కొంతమంది ఇలా ఉంటారు. కానీ కొంతమందికేంటంటే ఎక్కువగా నెగెటివ్ థాట్స్ ఉంటాయి. వాళ్ళెప్పుడు మాక్సిమం పాజిటివ్ ఎప్పుడు ఆలోచించరనమాట. ఇప్పుడు ఏదైనా, ఏదైనా ఒక మాట అన్నామనుకోండి ఫస్ట్ నెగెటివే ఎళ్తారు. ఫస్ట్ నెగెటివ్ ఎంచి ఆ యాహ్! తర్వాత కుదిరితే అంతే చాలా మంది అలా చెప్పి అలా రీల్ వేస్తూ ఉంటే మళ్ళీ పాజిటివ్‌లోకి రావడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళు ఇంకా నెగెటివ్‌లోనే ఉంటారు. సో, అలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? యాహ్! యాక్చువల్‌గా ఈ నెగెటివ్, పాజిటివ్ అనేది చిన్నప్పటి నుంచి వస్తుందమ్మా. అంటే మన బ్రాటప్‌లోనే ఉంటది. మన పేరెంటింగు, బ్రాటప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పిల్లోడికి అన్నీ ఇస్తారు. హ్మ్. హ్మ్. ఆఖరోడికి కొన్ని ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల వాటెవర్ ఇట్ మే బి ద రీజన్స్ హి మే బి గివెన్ లెస్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దోళ్ళు వాడుతున్నది చిన్నోళ్ళు వాడటం అలాంటివి కూడా జరుగుతాయి. బ్రాటప్ అవునవును. ఏంటంటే పెద్దోళ్ళని చూసినంతగా మనం చిన్నోళ్ళని, రెండోళ్ళని, మూడోళ్ళని, ఆఖరోళ్ళని చూడమన్నమాట. సో, అలా అవును. బ్రాటప్‌లో తేడాల వల్ల కూడా ఈ నెగెటివ్‌లోకెళ్ళే అవకాశం బేసిక్‌గా ఏంటంటే అందరం ఒకే ఇదితో ఉంటాము. ఒకే టైం ఉంటది. ఒకే తెలివితేటలుంటాయి. హ్మ్. కానీ ఏంటంటే మనం చిన్నప్పుడు కొంచెం వాళ్ళు ఫ్రిక్షన్ లేకుండా, హ్మ్. నెగెటివ్ ఫీలింగ్స్ లేకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా ఉన్నవాళ్ళేమో పాజిటివ్‌గా ఉంటారు. హ్మ్. యాక్చువల్‌గా అయితే ప్రతి పాజిటివ్‌కి ఒక పాజిటివ్, నెగెటివ్, పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. పాజిటివ్ థాట్, అవును. నెగెటివ్ థాట్ 2 ఉంటాయి. వన్ బై అవును. వన్. ఒకదాని తర్వాత ప్లస్, మైనస్ లాగానే మన అవును. అలల్లాగానే సముద్రంలో అలలు ఎలా వస్తుంటాయి? ముందు అలకి ముందొస్తది, వెనకాల వెళ్ళిపోద్ది. పాజిటివ్, నెగెటివ్ 2 అవును. టైడ్స్ ఉంటాయి.
అలా ఆలోచన హ్మ్. కూడా పాజిటివ్, నెగెటివ్ 2 పక్కనే ఉంటాయి. కాకపోతే మనం ఎక్కువ ఒక 21 డేస్, ఒక 3 వీక్స్ కనుక మనం నెగెటివ్ ఆలోచనలు లేక పాజిటివ్ ఆలోచనలు ఉంటే సో ఆ వ్యూలో వెళ్తామన్నమాట. సో మన లైఫ్ కూడా అలాగే ఉంటది. అందుకని ఏంటంటే మనం నెగెటివ్ థాట్స్ అందరిలోనూ ఉంటాయి. సో హ్మ్. నెగెటివ్స్‌ని పక్కన పెట్టి ఎక్కువగా మనం పాజిటివ్ థాట్స్‌ని ఫోకస్ చేసుకుంటా ఉండాలి. యెస్ సార్. అంటే నేను చేయలేను అని కూడా ఉంటది. సో మనసు అంత ట్రిక్ అంతా మనసులోనే ఉంటది. మన మనసు అవును. యెస్ ఐ కెన్ డూ అనుకుంటే చేయొచ్చు. లేదు చేయలేను అనుకుంటా మొదలుపెడితే అది నిజంగానే అవ్వదన్నమాట పనులు. సో అలాగా ఒక 2, 3 పనులు నెగెటివ్ అయ్యేటప్పటికి పర్సనాలిటీ మొత్తం నెగెటివ్ అయిపోద్ది. ఇంక నేనేం అవును సార్. మొదలుపెట్టినా ఇదవ్వదేమో, నేను దురదృష్టవంతుడిని, నేనేం ఆ! పనికిరాను, లేకపోతే నాకు అవును. లక్ లేదు. సో ఇవన్నీ వస్తాయి. వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్. సో అవును. అందుకని చాలా ఏంటంటే మంది వాటెవర్ డూ ఐ కెన్ డూ, ఐ కెన్ డూ నేను చేయగలను అనుకుంటా ఉంటే చేయొచ్చు. ఏ పనైనా సరే సాధ్యమే. సో ఇప్పుడు అవును సార్. అచీవర్స్ అందరూ వాళ్ళేం సూపర్ బ్రెయిన్ లేకపోతే వాళ్ళకి 2 కిలోల బ్రెయిన్ ఉండదు. అందరికి అవును. 1350 గ్రామ్స్ బ్రెయినే ఉంటది. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారు పట్టుదలతో ఒకటికి 10 సార్లు చదువుతారు. ఒకటికి ఒక్కసారి చదివితే వచ్చేసేది ఒకటికి 10 సార్లు చదవాలి. లేకపోతే 20 సార్లు చదవాలి. అలా చదవకుండా ఇంక నాకు రాదులే నేను ఎందుకు రాను అనుకుంటా ఉంటే అలా నెగెటివ్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకేమి సాధించలేడన్నమాట. నేను అవును సార్. సాధించగలను. ఏమైనా సరే నేను చేయగలను. దానికి ఏంటంటే ప్రాక్టీస్, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇవన్నీ బావుంటది. అవును సార్. అవును. అండ్ ఒక క్వెషన్ మానసికంగా కృంగిపోవడంకి అసలు కారణం ఏంటి? క్యూర్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మానసికంగా కుంగిపోవడానికి కారణాలు అనేకం ఉండొచ్చండి. అంటే మన జీవితంలో ఎదగలేకపోవడం, అచీవ్‌మెంట్స్ లేకపోవడం, లేకపోతే ఏమన్నా నష్టాలు రావటం, కష్టాలు రావడం, లేకపోతే బాగా దగ్గర వాళ్ళు చనిపోవడం. రీజన్స్ ఏమైనా అవనండి. కుంగుదల లేదా డిప్రెషన్ అంటాం ఇది. సో, అవును. దానికేంటంటే అది ఫిజియోలాజికల్, పాథాలజికల్. ఫిజియోలాజికల్ అయితే డే టు డే. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నది జరగలేదు. సో, జరగలేదు పర్లేదులే ఇవాళ కాదు రేపవుద్ది అనుకుంటే దట్ విల్ హ్యాపెన్ టుమారో. అది ఫిజియోలాజికల్ అంటాం. హ్మ్. పాథలాజికల్ అంటే ఇట్స్ లాస్టింగ్ మోర్ థాన్ 1 మంత్. ఒక నెల రోజుల కంటే ఎక్కువుంటాయి. ఏమి నిద్ర పట్టకపోవటం, ఆకలేయకపోవటం, దిగులుగా ఉండటం, ఏడుపు రావటం, మనసులో దుఃఖం అంటే పైన ఏడవకపోవచ్చు. మనసులో ఒక హ్మ్. రకమైన దుఃఖం ఉంటదన్నమాట. దాన్ని అవును సార్. కుంగుబాటు అంటాం. దిస్ ఇస్ పాథలాజికల్. పాథలాజికల్ డెఫినైట్‌లీ నీడ్స్ ట్రీట్మెంట్. సో, మోర్ థాన్ 1 మంత్ ఉండి, జీవితంలో ఏమి సాధించలేకపోవడం, ఏమి చేయలేకపోవడం, ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎంజాయ్‌మెంట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. టీవీ చూడలేరు, లేతే సినిమాలు చూడలేరు, లేకపోతే ఎదుటి వాళ్ళతో మాట్లాడలేరు. మాట్లాడినా ఒక రకమైన దుఃఖం, నెగెటివ్ థింగ్స్, నెగెటివ్ థాట్స్ ఇవన్నీ ఉన్న హ్మ్. వాళ్ళకి పాథలాజికల్ డిప్రెషన్ అంటాం. డిప్రెషన్ కూడా ఇట్ ఈస్ ఆఫ్ 3, 4 టైప్స్. మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ డిప్రెషన్ విత్ సైకోటిక్ సిమ్టమ్స్. మైల్డ్, హ్మ్. మోడరేట్ వరకు టాబ్లెట్లతో సరిపోద్ది. సివియర్ గాని లేకపోతే సివియర్ విత్ సూసైడల్ అటెంప్ట్స్ అంటే సైకోటిక్ సిమ్టమ్స్ అంటాం. సో, ఆ హ్మ్. సైకోటిక్ సిమ్టమ్స్ లేకపోతే సూసైడల్ వాళ్ళకి డెఫినిట్‌గా ఇంజెక్షన్స్ ఇవ్వటం లేదంటే ఈసీటీ పెట్టడం. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటాం. అది పెడితే వెంటనే దే విల్ రికవర్. ఓకే. ఓకే. అండ్ ఓకే. హాయ్ శివ కళ్యాణ్. హాయ్ సార్ అని పెట్టారు మీకు. శివ కళ్యాణ్. హాయ్ అండి. నాని స్మైలీ గారు హాయ్. ఓకే. అందరూ లైవ్‌ని షేర్ చేస్తూ ఉండండి. దయచేసి ప్లీజ్ అందరూ. మీకెలాంటి డౌట్స్ ఉన్నా, క్వెషన్స్ అడుగుతూ ఉండండి. కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ యాహ్! చాలా మంది మంచి కన్నా చెడుకి చాలా మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. లైక్ మంచి మంచి మనం చెప్పినా కూడా చెడే తీసుకుంటారు. ఎంత మంచిగా మనం చెప్పాలని ట్రై చేసినా వాళ్ళు ఇంకొక అంటే వేరేగా నెగెటివ్‌గానే ఆలోచిస్తారు. నెగెటివ్‌గానే తీసుకుంటారు ప్రతీది కూడాను. సో, అంటే చాలా యాహ్! మంది అలాగా నార్మల్‌గా ఉన్న పర్సన్‌ని కూడా అంటే తను కరెక్ట్‌గా ఉన్నాడు, పాజిటివ్‌గా ఉన్నాడన్న పర్సన్‌ని కూడా మానిప్యులేట్ చేస్తూ ఉంటారు చాలా మంది. లైక్ నెగెటివ్‌కి తీసుకొని రావాలని, లేకపోతే వాళ్ళ మైండ్‌లో ఏదో పెట్టడం. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో, అలాంటి పర్సన్స్‌ని ఎలా మనం కనుక్కోగలం? అంటే మన ఎదుటి వాళ్ళు మనల్ని మానిప్యులేట్ చేస్తున్నారు అన్న ఒక విషయాన్ని ఎలా కనుక్కోగలం? యాహ్! యాహ్! మనకి అది తెలిసిపోద్దమ్మా. చాలా మందేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోసం చేయటం అనేది తప్పు కాదు. మోసపోవటమే తప్పు. నిజమే. మోసపోవడం ఎప్పుడు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. మళ్ళీ మళ్ళీ మోసపోతున్నామంటే ఎవరి మనలోనే తప్పది? లోపం మనలోనే ఉంటదది. మన తప్పే. సో, మానిప్యులేట్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఎక్కడ ఉంటారు?
సో మనం మ్యానిపులేట్ అవ్వకుండా వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ ఎవరికైనా తెలుసు కదా. మినిమం ఒక 15 ఇయర్స్ 16 ఇయర్స్ వస్తే నీకంటూ ఒక ఇండివిజువాలిటీ వస్తే ఎవరైనా చెప్తున్నారంటే మనకు తెలియదా? అవును. తెలుసు. తెలిసినా మళ్ళీ 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 మోసపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఎవరి తప్పది? మనది మన తప్పు. తప్పే. ఏంటంటే ప్రతి మనిషి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారు అనేది మనం నోట్ చేసి పెట్టుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళు కానీ, చుట్టాలు కానీ, లేకపోతే కొలీగ్స్ కానీ, వాళ్ళు ఏ టైంలో ఎలా మాట్లాడుతున్నారు, నీ ముందు ఎలా మాట్లాడుతున్నారు, నీ వెనకాల ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ తెలిసిపోతా ఉంటాయి మనకి. తెలిసి కూడా ఒక్కోసారి ఏంటంటే మనం పట్టించుకోం, నెగ్లెక్ట్ చేస్తాం. సో అవును. మనం ఆ అవకాశాన్ని మనం మ్యానిపులేట్ చెయ్యి నన్ను అని మనమే ఇస్తున్నాం ఆ ఇస్తుంది. అవకాశాన్ని. అవును. సో మనం ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు. ఇవ్వకూడదు. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ మనకు తెలుసు. తను మనకు చెప్పేదేంటి? కొన్నిసార్లు ఏంటంటే కొన్ని వాళ్ళతో ఏమన్నా ఫేవర్ కావాలనుకోండి. అప్పుడు మనమే మ్యానిపులేట్ అవుతాం కావాలని. అవును. అవును. సరే దట్ ఈస్ ద ఒకవేళ థింగ్ హ్యాపెనింగ్. సో వాళ్ళు ఓకే. మ్యానిపులేట్ చేస్తారు. ఆడు వెధవ అని తెలుసు. తెలిసినా నువ్వెందుకెళ్తున్నావు? అంతే. అది నిజం. అది అండ్ సింపుల్. మోరోవర్ ఇంకొకటేంటంటే నార్మల్‌గా ఇప్పుడు మనకి ఒకటి రైట్ అనిపించొచ్చు. పక్క వాళ్ళకి అది రాంగ్ అనిపించొచ్చు కదా సార్. అంటే ఇప్పుడు నాకు రైట్ యాహ్! అనిపించింది. ఇంకొకళ్ళకి రాంగ్ అనిపించొచ్చు. సో, నా రైట్ యాహ్! మేబీ నేను కరెక్ట్ గానే ఆలోచిస్తే అది రైటే కావచ్చు. వేరే వాళ్ళది తప్పు కావచ్చు. సో, ఇప్పుడు నేను ఎంత స్ట్రాంగ్‌గా ఉండి ఇది నాకు కరెక్టే అని అనిపించినా కూడా వేరే వాళ్ళు ఏవైనా చెప్పితే దాని నుంచి యాహ్! మనం మళ్ళీ మారిపోతూ ఉంటాం. యాహ్! మళ్ళీ రాంగ్‌లోకెళ్ళిపోతూ ఉంటాం. మనకి కరెక్ట్ అనిపించింది కూడా డెఫ్ మనం రాంగ్ డెఫ్ చేస్తూ ఉంటాం. హ్మ్. సో, యాహ్! ఎందుకిది యాహ్! అవుతూ యాహ్! ఉంటుంది అలాగా? ఎందుకిది హ్యాపెన్ అవుతుంటది? అది ఎప్పుడన్నా అవ్వచ్చమ్మా. ఒక్కొక్కసారి ఏంటి ఇప్పుడు 10 మంది కలిసి అన్న మాట పదుగురాడు మాట అని ఒక ఇదుంది. 10 మంది సామెత. ఒక మాట యెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్కని చూపించి మేక అన్నారనుకోండి 10 మంది. అది మేక అయిపోదా? మేకే. కుక్కే. కానీ అదే. 10 మంది ఆ టైంకి అదేంటంటే ఒక్కోసారి మనం నమ్మాల్సుంటది. కానీ మనకి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది మనకి తెలుసు. అవును. 10 మంది అన్నారని మనం ఇదవ్వకూడదు. మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటది. దాన్ని వి అవును. హావ్ టు ఫాలో. యెస్ సార్. యెస్. వి హావ్ టు ఫాలో ఇట్ అంతే. యెస్ సార్. అండ్ చాలా మంది అంటే లైక్ స్ట్రెస్ ఎక్కువగా అవుతూ ఉంటారు. లైక్ అంటే వాళ్ళ విల్ పవర్‌ని వాళ్ళే కంప్లీట్‌గా కిల్ చేసుకొని చేయాలనుకున్న పనిని చేయలేక, లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ మనసులో పెట్టేసుకొని బయటికి చెప్పలేక అండ్ లోపల ఉంచుకోలేక చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ చాలా మంది ఎలా అంటే ఉద్యోగస్తులు మెయిన్ ఏంటంటే అటు యాహ్! వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఇప్పుడు యాహ్! కరోనా సిట్యుయేషన్‌లో ఇంట్లో స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అటు వెళ్ళలేము, యాహ్! ఇటు చేయలేము. ఇటు అటు చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తే బయటపడగలరు? అంటే ఇప్పుడు ఎవ్వరికైనా సరేనమ్మా అందరికి 24 గంటలే ఉంటుంది అవును. అవును. కదా! అవును. మీకైనా 24 నాకైనా 24 అవును గంటలే సార్. రోజుకి. సో, అవును. ఆ ప్లానింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 24 గంటలని 3 8 గంటల్లో డివైడ్ చేసుకోవాలి. ఒక 8 గంటలు కంప్లీట్‌గా ఒక 8 గంటలు కంప్లీట్‌గా డ్యూటీ ఆర్ జాబ్. ఇంకో హ్మ్. 8 గంటలు కంప్లీట్‌గా మన పర్సనల్ వర్క్స్ లేకపోతే ఇంట్లో పనులు అవన్నీ డివైడ్ చేసుకోవాలి. అలా అని యెస్. ఎలా 8 అలా చేయమని చెప్పట్లేదు. అవును. కాపోతే మనం చిన్న ప్లానింగ్ రేపే పనులు చేయాలి. లేతే 8:00 డ్యూటీకెళ్ళాలి. 8:00 డ్యూటీకెళ్ళాలంటే నువ్వు 7:45కి లేస్తే ఎలా ఉంటది? అవును సార్. అవును. అందుకని 5కో, 6కో, 5:30కో లేసామనుకోండి. ఒక 1 అవర్ మన పర్సనల్ థింగ్స్ లేతే ఇంట్లో పనులు చేయటం గాని, లేకపోతే మన పర్సనల్‌గా ఏమన్నా రాసుకోవటం గాని, అందుకని హ్మ్. ఏంటంటే ఒక ప్లానర్ ప్రతిరోజు ఒక ప్లానర్ మెయింటైన్ చేసుకోవాలి. సో, రేపే పనులు చేయాలి. నాకు మార్నింగ్ 9కి డ్యూటీకెళ్ళాలి. మళ్ళీ 5కొస్తాను. సో, ఈ డ్యూటీ అవర్స్‌లో మనం పెట్టుకోకుండా డ్యూటీగా చూసుకొని బిఫోర్ మనం ఒక 5:00 లేసామనుకోండి. అప్పుడు హ్మ్. మనకెంతుంటది 4 అవర్స్ టైమ్ ఉంటది. సో, ఈ అవును. 4 అవర్స్ టైమ్‌లో ఒక 1 అవర్ పర్సనల్ అన్నీ పోయినా గాని, ఒక ఆ! 2 ½ అవర్స్‌ని మనం వేరే వేరే పనులు అలా డివైడ్ చేసుకోవటం. చిన్న చిన్న పనులు చేయగలిగితే అప్పుడప్పుడు చేసుకోవటం. లేదంటే ఈవినింగ్ ప్లాన్ చేసుకోవటం. సో, హ్మ్. అలా అన్నమాట. ప్రతి ప్లాన్ చేసుకోగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చిన్న వస్తువులు తేవాలనుకోండి. ఏదో ఉప్పులు, పప్పులు ఏదో వాళ్ళ ఆవిడ తెమ్మని చెప్పుద్ది. కానీ ఈయన రోజు మర్చిపోయి వస్తానే ఉంటాడు. ఇంటికి రాగానే ఫస్ట్ ఏమవుద్ది? అది తీసుకురా అని అడుగుద్ది.
ఈయన అవును. మర్చిపోతాడు. సో, అదే చిన్న పేపర్ మీద రాసుకొని ముందయి ఎళ్ళే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కోర్స్. బయలుదేరి హ్మ్. ఆ ప్రొవిజన్ షాప్‌కెళ్ళి అవి తీసుకొని బండిలోనో, కారులో వేసుకొని సాయంత్రం రాగానే ముందు అది ఇచ్చేస్తే ఆ క్వెషన్‌లుండవు. సో, అవును సార్. అవును. వాటిని కొన్ని ఏంటంటే మనం చేతిలో ఉన్న వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు. వి కెన్ అవాయిడ్ 90% థింగ్స్ లైక్ దిస్. దీస్ ఆర్ సిల్లీ థింగ్స్. ఇప్పుడు ఆవిడ అవును. అడగటంలోనూ తప్పులేదు. తెచ్చావా? 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 అని. సో, అవును. ఆయన మర్చిపోవడంలోనూ తప్పులేదు. ఇంట్లో తప్పులేదు. ఆఫీస్‌లో వర్కు ప్రెషర్ వల్ల వీటి వల్ల మర్చిపోతుంది. మర్చిపోతారు. అవును. ఎందుకంటే చిన్న విషయాలకు కూడా ఒక్కోసారి గొడవలయిపోయి, అరుపులు, కేకలు ఇవన్నీ వచ్చేసి అంత చిన్న ఇష్యూస్ కూడా ఒక్కోసారి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, అందుకని అవును. ఏంటంటే ప్రతిదీ యాంటిసిపేట్ చేయాలి. కొంచెం యాంటిసిపేట్ చేయాలి. కొన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. కొన్నిటిని ఏంటంటే కొన్ని చూసి చూడనట్టు కొన్ని ఊరుకోవాలి. అలా మనం చిన్న ప్లానింగ్ చేసుకొని రేపేం చేయాలి? లేతే ఎన్నింటికి లెగాలి? సో, హ్మ్. 10కి ఆఫీస్ లేదనుకోండి చక్కగా 8, 9 వరకు పడుకోవచ్చు. ఆఫీస్ ఉందనుకోండి మనం ఒక 2 అవర్స్ ముందు ఆఫీస్‌కి ఒక 10-15 మినిట్స్ ముందు ఎళ్ళగలిగితే ఏదైనా ఒక అపాయింట్‌మెంట్ దానికి ఒక 10 నిమిషాల ముందు, ఒక 15 నిమిషాల ముందు ఎళ్ళేటట్టు మనం ప్లాన్ చేసుకోగలిగితే మన లైఫ్ ఈజీగా ఉంటది. టెన్షన్ లేకుండా. అవును సార్. అవును. అండ్ అలాగే మీకొక క్వెషన్ ఉంది సార్. ఏం పని చేస్తున్నావు చెప్పండి. అని అని గాని, వేరే ఏది అడిగినా అడుగుతూ ఉంటే నేను చచ్చిపోతాను అనే వారితో ఎలా వ్యవహరించాలి అని క్వెషన్ వచ్చింది. ఓకే. సో, అంటే మనం ఏం పని ఎందుకంటే చేస్తూ ఇది అంటే మేబీ చాలా ఇది సిల్లీ క్వెషన్ కొం కావచ్చు. అంటే చిన్న చిన్నగా అంటే యాహ్! మరి చిన్న పిల్లల మనస్తత్వం ఉండేవాళ్ళు యాహ్! చాలా మందుంటారు. యాహ్! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా సరదాగా ఏదో అనే అవకాశం కూడా ఉంది. అవును. కొంతమందిని భరించలేరు. అవును సో, సార్. అవును. అలాంటప్పుడు కూడా ఆ మాటొచ్చే అవకాశం ఉంటది. సో, అదేంటంటే చాలా లైట్‌గా తీసుకోవచ్చు. ఒక్కోసారి రేర్ అంటే రేరెస్ట్ పాసిబిలిటీ నిజంగానే చచ్చిపోయే ఛాన్సులు కూడా ఉంటాయి గానీ, ఈ ఎక్కువగా ఏంటంటే అవతలోళ్ళని భరించే మాట అది అంతే. అదే హ్మ్. సార్. సరదాగానే ఎక్కువ తీసుకోవాలి. హ్మ్. అవును సార్. అవును. అండ్ ఈ మధ్య చాలా మంది ఏంటంటే పిల్లలు ఇంతకు ముందు కంటే కూడాను ఇప్పుడు పిల్లల చేతుల్లో ఫోన్‌లు ఎక్కువైపోయినాయి. ఫోన్‌కి బాగా అడిక్ట్ అవుతున్నారు. లైక్ ఏం యాహ్! చూడాలనుకున్నా సరే యూట్యూబ్‌లో అవి అంటే నార్మల్‌గా ఈ రైమ్స్ కానియండి యూట్యూబ్‌లో ఇంకా అది పెట్టకపోతే ఇంకా అన్నం తినరు. అలాగెళ్ళిపోయిందనమాట. ఏదైనా యాహ్! అది చేతిలో ఫోనో లేకపోతే ఐప్యాడో ఏదో ఒక ట్యాబో ఏదో ఒకటి ఉంటే తప్ప వాళ్ళు ఫుడ్ తినలేని పరిస్థితికెళ్ళిపోయారు. సో, వాళ్ళ నుంచి యాహ్! అవన్నిటిని మనం దూరం చేయాలంటే ఏం చేయాలి? అంటే మనం ఏం చెప్పినా తిట్టాము, కొట్టామనే అంటారు గానీ, పిల్లలు మనల్ని అర్థం చేసుకోవట్లేదు. అంటే వాళ్ళ కోసం చెప్తున్నామని అర్థం చేసుకునే స్టేజ్‌లో లేరు. సో, దీని నుంచి ఎలా వాళ్ళని బయటికి తీసుకొని హ్మ్. రావాలి? ఇది యాక్చువల్‌గా ప్రతి ఇంట్లో ఉన్న సమస్యేనమ్మా ఈ రోజున. ఇది అవును. కరోనా వల్ల ఆ! ఎవ్రీ హౌస్ హాస్ సేమ్ ప్రాబ్లమ్. అండ్ అవును. ఈ కరోనా వల్ల ఇది ఇంకా ఎక్కువైపోయింది. అవును సార్. అవును. ఎక్కువైపోయింది. ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో నలుగురున్నారనుకోండి. నలుగురు వాళ్ళ సెల్లలో వాళ్ళు బందీలుగా ఉంటున్నారు. అవును. అవును. ఎవరి సెల్లలో ఆళ్ళు బతికేస్తున్నారు. అవును సార్. అవును. సో, మనం కూడా ఏంటంటే ఈ 4, 5 నెలలు మనం కూడా ఏం అనలేదు. పిల్లలు ఏం చేస్తారు ఆళ్ళు బయటికెళ్ళలేరు. అవును. బయటకెళ్ళకూడదు. స్కూల్ లేదు. సో, ఏదో ఒక రకంగా ఆడు ఎంగేజ్ అయిపోతున్నాడు కదా! అని మనం కూడా వదిలేసాం. మెయిన్ ఏంటంటే ఆ చేంజ్ అనేది మనమే. ముందు అవును మనలో సార్. తల్లిదండ్రులుగా మారాలి. మనం ఫోను పక్కన పెట్టేయాలి. మనం వాళ్ళతో ఫోను పక్కన స్పెండ్ పెట్టి మాట్లాడితే వాడు మాట్లాడతాడు. అవును. వాళ్ళతో సింపుల్ అది. అవును. సో, వాళ్ళతో టైమ్ మనం స్పెండ్ ఫోను చేస్తేనే పెట్టకుండా తెలుస్తుంది. డాడీ నువ్వు చూస్తున్నావు కదా ఫోను. అందుకే నేను చూస్తున్నానంటాడు. అప్పుడు మనకి అవును. ఆన్సర్ ఏముంటదమ్మా? నిజమే. సింపుల్. వి హావ్ టు యెస్. చేంజ్. అందుకనేంటంటే ఇప్పుడు చాలా కొన్ని రెస్టారెంట్‌లు కూడా ఫోను పట్టుకెళ్ళినోళ్ళకి ఒక 5% 10% ఎంతో డిస్కౌంట్ కూడా ఈ మధ్యన ఎక్కడో చూసాం. పేపర్‌లోనో, టీవీలోనో చూసాం. సో, అలాంటి ఓకే. మనకు మనమే ఫోను నో ఫోన్ డే అని ఒకరోజు పెట్టుకోవటం. లేతే నో హ్మ్. నెట్ డే అని రోజంతా హ్మ్. నెట్ వాడకుండా ఉండడం. ఓన్లీ ఫోన్. ఏమన్నా ఇన్‌కమింగ్ కాల్స్ వస్తే ఎత్తటం. అలా అన్నమాట. అలా మనకు మనం ప్రాక్టీస్ చేస్తే అది బహుశా ఈ పిల్లలు కాలేజీలకెళ్ళేంత వరకు అది నాట్ పాసిబుల్. కాపోతే అదెళ్ళిన తర్వాత కానీ మాత్రం ట్రై వీ కెన్ డూ. చేసేయ ఎందుకంటే ఇప్పుడు కానీ
ఈ టైంలో యాహ్! నుంచి మనం అలవాటు ట్రై చేస్తూ చేస్తే ఉంటే మాత్రం ముందు మనం యాహ్! మానేయాలి. యెస్. ముందు మనం తల్లిదండ్రులుగా మనం ఫోన్ పక్కన పెట్టేయాలి. పక్కన అవును పెట్టి సార్. దాన్ని ఛార్జింగ్ ఏదో పెట్టేసొచ్చి, ఏంటి డాడీ ఖాళీగా కూర్చున్నాడంటే ఫోన్ ఛార్జింగ్‌లో ఉందా అని ఇప్పుడు జోకులు కూడా వచ్చినాయి. నిజమే సార్. మీమ్స్ ఎక్కువ అదన్ పెడుతున్నారబ్బా! సోషల్ మీడియాలో నిజంగా చాలా మీమ్స్ అదే జోక్స్ వచ్చేస్తున్నాయి. కూడా వచ్చాయి. ఆ! ఆ! ఇప్పుడు డాడీ, మమ్మీ పక్కొచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడంటే ఫోన్ ఛార్జింగ్‌లో ఉందన్నమాట. సో, అలా అంతే. కాకుండా మనం కూడా కొంత ఫోనుని పక్కన పెట్టేసి, ల్యాప్‌టాప్‌ని పక్కన పెట్టేసి, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అందరం. సో, వర్క్ ఫ్రమ్ అవును. హోమ్ ఉన్నంత సేపు వర్క్ చేయటం, మిగతా టైంలో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయటం. కాకపోతే పిల్లలతో ఏంటంటే బేసిక్‌గా వి హావ్ టు గో టు దేర్ లెవెల్. హ్మ్. వాళ్ళ లెవెల్‌కెళ్ళిపోయి మనం మాట్లాడాలి. సో, వాళ్ళతో కూర్చొని లేతే వాళ్ళు చూసి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో షేర్ చేసుకుంటేనే వాళ్ళు మనతో మాట్లాడతారు. అవును. అదేదో నేను నీకు తండ్రిని అని అథారిటేటివ్‌గా మాట్లాడితే ఓకే డాడీ నాకు వర్క్ ఉంది. మీ పని మీరు చూసుకోండి అనే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అవును సార్. అవును. అందుకనేంటంటే ఇట్స్ వి హావ్ టు చేంజ్. ఫస్ట్ మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండగలిగితే అప్పుడు అవును. దే ఆల్సో విల్ చేంజ్. ఓకే. మీకింకా చాలా క్వెషన్స్ వచ్చినియి. ఒకసారి చదువుతా. ఈశ్వరరావు గారు హాయ్ అండి. భాస్కర్ బాచి గారు గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. హ్మ్. విఠల్ గారు ఇది చాలా సీరియస్ క్వెషన్ అండ్ రియల్ లైఫ్‌లో ఉన్నారు. నేను ఫేస్ చేశా. ఆల్రెడీ అటెంప్ట్ కూడా చేశాడు. ఆ క్యాండిడేట్ ప్రతి దానికి సూసైడ్ బెదిరింపు చేస్తున్నాడంట. సో, అందుకని అడిగారు ఈ క్వెషన్. ఏం చెప్పినా, ఏమన్నా సరే యాహ్! యాహ్! సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్నాడంట. Yeah. Maybe he is having some psychotic problem. That is యెస్. depressive personality disorder. ఆ పర్సనాలిటీ ఓహ్! డిజార్డర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రతిదానికి ఇంక మేము చచ్చిపోతాం అన్న బెదిరింపులు వస్తాయి. అది కూడా బెదిరించినప్పుడు మనం దానికి ఈల్డ్ అయితే సో ఇట్ విల్ బికమ్ మోర్. సో, హ్మ్. ఇచ్చినప్పుడు మనం ఆ పని తను చెప్పిన పని గాని, లేకపోతే తను అడిగిన వస్తువు గాని ఇచ్చేసామనుకోండి. సో, హ్మ్. అది హ్మ్. బిహేవియర్ కంటిన్యూ అవుద్ది. అలా అవును. కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ రియల్ నిజంగా అసలు కూర్చోబెట్టి మాట్లాడి, నిజంగా నీకు కావాలా? కావాల్సితే పలానా టైం పెట్టి, కొంత టైం పెట్టి, నువ్వు ఇది కరెక్ట్‌గా ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చేస్తే అప్పుడు నీకది వస్తది అన్న మనం మోడిఫై చేయొచ్చు. దట్ హ్మ్. ఈస్ బిహేవియర్ మోడిఫికేషన్ టెక్నిక్ అంటాం. బీఎంటీ అంటాం. అది ఒక ఓకే. దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ గాని, సైకియాట్రిస్ట్ గాని కన్సల్ట్ చేస్తే దే విల్ టెల్ దెమ్. హ్మ్. అవసరమైతే మందులు కూడా వాడాల్సుంటది. అది. అవును సార్. అవును. అండ్ ఓకే. సార్ హౌ టు డెవలప్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ నర్వస్? హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్? అంటే అసలు కాన్ఫిడెన్స్ ఎలా అంటే నర్వస్‌నెస్ ఎక్కువగా ఉంటుంది. అలా కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలి? అంటే యెస్ నర్వస్ సార్. థిస్ ఈస్ ద క్వెషన్ నేను కూడా అడగాలనుకున్నాను. లైక్ చాలా మంది ఎవరితోనైనా మాట్లాడాలంటే చాలా నర్వస్ ఫీల్ అయిపోయి అలాగా కంప్లీట్ నోరు కూడా మెదపకుండా ఉండిపోయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయి, బయటికి వెళ్తే అమ్మో! యాహ్! నేను మాట్లాడితే ఏమనుకుంటారో ఏంటో అని ఒక భయంతో ఉంటూ ఉంటారు కొంతమంది. అండ్ అలాగే ఏంటంటే వాళ్ళు యాహ్! ఫేస్ చేయలేరు. ఎవరిని కూడా చాలా మందిని ఫేస్ చేయలేని పొజిషన్‌కెళ్ళిపోతారు. దేనివల్ల అసల ఇదంతా జరిగేది? యాహ్! యాహ్! యాక్చువల్‌గా పర్సనల్ ఇది కాన్ఫిడెన్స్ ఇదంతా డెవలప్‌మెంట్ అంటే వన్స్ ఓన్ మన సబ్జెక్ట్ గాని, ఇప్పుడు ఇంటర్మీడియేట్ ఉన్నారు. ఇంటర్మీడియేట్‌లో ఉంటే సబ్జెక్ట్ సరిగ్గా డెవలప్ లేదా చదవలేదనుకోండి. లేదా హ్మ్. లెక్చరర్ ఏదో క్వెషన్స్ ఏసేస్తాడన్నప్పుడు యాంక్సైటీ వస్తది. లేకపోతే నర్వస్‌నెస్ వస్తది. దే కెనాట్ ఆన్సర్ ప్రాపర్‌లీ. సో, హ్మ్. సబ్జెక్ట్ కంప్లీట్‌గా తెలుసుకొని, నేర్చుకుని ఉంటే అంత ఆన్సర్. నెర్వస్‌నెస్ రాదు. సో, ఆ నెర్వస్‌నెస్ అనేది అది కంటిన్యూ‌గా అలా కంటిన్యూ అవుతది. సో, అది డిగ్రీకెళ్ళినా డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా వచ్చింది అంటే సంథింగ్ రాంగ్. సంథింగ్ సమ్‌వేర్ రాంగ్. సో, అలాంటి వాళ్ళకి ట్రీట్‌మెంట్ అవసరం ఉంటది. కొంతమందేంటంటే పబ్లిక్‌లో మాట్లాడలేరు. సో, అవును. హ్మ్. వాళ్ళకింకా కాళ్ళు, చేతులు వణికిపోతాయి. వాళ్ళకంత సబ్జెక్ట్ తెలిసినా గాని వాళ్ళు మాట్లాడలేరు. సో, మాట్లాడలేదు. పాల్పిటేషన్ అంటాం. గుండె దడలాగా వస్తది. హ్మ్. సో, హ్మ్. అలాంటి వాళ్ళు మాత్రం కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో, స్టేజ్ ఫియర్ అంటాం. పెర్ఫార్మన్స్ యాంక్సైటీ యెస్. అంటాం. అంటే హ్మ్. ఏమన్నా అనుకుంటారేమో. మనకు సబ్జెక్ట్ అంతా తెలిసినా గాని మనం సరిగ్గా చెప్పలేం. సో, అవును. 10 తెలిస్తే 2 పాయింట్లు తెలిసిన తర్వాత నోరారిపోద్ది. మాట్లాడలేం. సో, అవును. అవును. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ ఒకటికి 2 సార్లు ప్రిపేర్ అవ్వాలి.
ప్రిపేర్ అవును అయినప్పుడు సార్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు. అంటే ముందు రిహార్సల్ లాగా చేసుకోవాలి ఇంట్లోనే. బ్రదర్‌కో, సిస్టర్‌కో చెప్పటం. ఒకటికి 10 సార్లు హ్మ్. రిహార్సల్ చేయటం. లేతే ముందు ఒక ఇద్దరు, ముగ్గురు ముందు మాట్లాడటం ఫస్ట్. 10 మంది హ్మ్. ముందు మాట్లాడటం. అలా నెమ్మదిగా డెవలప్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా టైంలో 1985 తెలుగు హ్మ్. మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వాళ్ళం అంతా. 10థ్ వరకు తెలుగు మీడియంలో చదివి ఇంటర్ ఇంగ్లీష్ మీడియం చదివాము. సో, ఫస్ట్ 6 మంత్స్ అసలు గ్రీక్ అండ్ లాటిన్‌లా ఉండేది ఇంగ్లీష్ మీడియం. సో, చాలా అవును సార్. టఫ్‌గా ఉంటుంది. ట్రబుల్ ఫేస్ చేసేవాళ్ళం. సో, ఒక 1 ఇయర్ బాగా కష్టపడ్డాం. ఫస్ట్ 1 ఇయర్ అంతా కష్టపడేటప్పటికి సెకండ్ ఇయర్ కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కంటే మాకెక్కువ మార్కులొచ్చాయి. సో, అదెక్కడుంది? ఔట్ ఆఫ్ మనలో మనం యాహ్! ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి కాదు, 10 సార్లు కాదు. అవసరమైతే 100 సార్లు చదవాలి. అవును 100 సార్. సార్లు ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఓన్లీ వి కెన్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. ఆ యెస్. పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ అనేది అప్పుడు తగ్గిపోతుంది. అండ్ నేను చాలా మంది పిల్లల్లో చూసాను. పక్కవాడిని బాధపెట్టి ఆనందపడేవారు ఉన్నారు. చిన్నప్పుడే ఇలాంటి పిల్లల్లో మార్పు ఎలా తీసుకొని రావాలి? పక్కా అండి. అంటే పక్క వాళ్ళని వన్స్ అంటే మోర్. ఇప్పుడు పక్కవాడు బాధపడితే వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు కదా! లైక్ వాడి చేతుల నుంచి బొమ్మ లాక్కుంటేనో, లేకపోతే వాడికి బొమ్మని మనం ఇవ్వకపోతేనో వీళ్ళు సంతోషపడుతూ ఉంటారు. సో, అలాంటి ఒక క్యారెక్టర్‌ని మనం చిన్నప్పుడే వాళ్ళలోంచి తీసేయాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. అంటే ఐ డిడ్ ఎగ్జాంపుల్ అది అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పా. పేరెంట్సే చేయాలండి అది. పేరెంట్స్ ఎలాగంటే షేరింగ్ నేర్పాలి. యెస్. పిల్లల్లో కేరింగ్ నేర్పితే అప్పుడు వాళ్ళలాగా నెగెటివ్ తీసుకోరు. అది ఒక రకమైన ఏ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని కూడా అంటాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న హ్మ్. వాళ్ళు కూడా పిల్లలు అలా బిహేవ్ చేస్తారు. సో, అందుకనే ఏంటంటే ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్ అలాంటి ఆ వయసులో ఏంటంటే పిల్లలకి తోటి పిల్లలు యాక్చువల్‌గా మన బిహేవియర్‌ని వాళ్ళు కాపీ చేస్తారు. గా మన బిహేవియర్‌నే కాపీ చేస్తారు. సో, మనం ఎలా బిహేవ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు చూడట్లేదే అనుకుని హస్బెండ్ చిన్న చిన్న గిలికజ్జాలు అలాంటివి ఉన్నాయనుకోండి. సో, అది హ్మ్. పిల్లల్లో అలవాటయ్యి అది వేరే పిల్లల మీద వాళ్ళు ప్రయోగిస్తుంటారన్నమాట. అందుకని అవును. అవును. పిల్లలకి మనం రోల్ మోడల్ ఉండాలి. ఆ విధంగా వి కెన్ అవాయిడ్ దట్. అంటే అది ఏదో ఆహ్, మందున అని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళలో ఆ హాబిట్ వాళ్ళు కల్టివేట్ అవును సార్. చేయాలన్నమాట. షేరింగ్, అవును. అవును. కేరింగ్ అనేది. హ్మ్. అవును అది. సార్. అండ్ చాలామంది ఏంటంటే ఇంట్లో పిల్లలు కానియండి, లేకపోతే పెద్దవాళ్ళు అందరిలోనే ఉంటుంది. అంటే ఇంట్లో ఉండేటప్పుడు ఒకలా ఉంటారు. బయటికెళ్ళేటప్పుడు ఒకలా ఉంటారు. లైక్ ఇంట్లో బాగా యాక్టివ్‌గా యాహ్! ఉండేవాళ్ళు బయటికెళ్తే మళ్ళీ పిల్లుల్లాగా అయిపోతారు. అక్కడ బాగా పులిల్లా ఉండేవారు ఇంట్లో ఉంటే పిల్లుల్లా అయిపోతారు. ఏంటి సార్ కారణం? యాహ్! 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 కారణం అంటే బేసిక్‌గా మనం ఇప్పుడు ఒకవేళ మనం ఇంట్లో అయితే ఒక తండ్రి, ఒక ఫాదరు లేకపోతే సన్ను, హస్బెండ్ ఇలా మన రోలు మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటది. సో, అవును సార్. కంప్లీట్‌గా వి ఆర్ డామినెంట్. వి ఆర్ ఓనర్ ఆఫ్ ద హౌస్. సో, సో, అదే ఆఫీస్‌లోకెళ్లారనుకోండి. ఆఫీస్‌లో మీ మీద మీరే బాస్ అయితే పర్వాలేదు. మీ మీరు కాకుండా మీ పైన బాస్ ఉన్నారనుకోండి. అప్పుడు హ్మ్. మీ బిహేవియర్ అకార్డింగ్‌లీ ఉంటది. సో, మీ సబార్డినేట్ అయితే ఒక రకంగా ఉంటది. బాస్ అయితే ఒక రకంగా ఉంటది. లేకపోతే వర్కర్ అయితే ఒకలాగా ఉంటది. సో, డిపెండ్ హ్మ్. అపాన్ దట్ వి హావ్ టు అడ్జస్ట్. కానీ కొంతమందేంటంటే ఇంట్లో అలా డల్‌గా ఉండి బయట పులులైపోయేవాళ్ళు కూడా ఉంటారు. లేదా అవును. బయట పులైపోయినోళ్ళు ఇంట్లోకొచ్చి పిల్లిలా ఉంటారు. సో, అది అవును. మానిప్యులేషన్ అనేది ఇట్స్ నార్మల్. యాక్చువల్లీ నేచురల్ కూడా. అలా ఉండాలి కూడా. ఎక్కడోళ్ళు రోల్ ప్లే అంటాం. రోల్ ప్లే అంటే ఇప్పుడు ఒకసారి మనం ఇంట్లోకొచ్చామనుకోండి. ఒక హస్బెండ్, లేతే ఒక ఫాదర్, ఒక సన్, లేతే అలా ఉంటాం. అదే ఆఫీస్‌కెళ్తే ఒక ఆఫీసరు, ఒక సబార్డినేట్, ఒక వర్కర్ ఇలా డిఫరెంట్ రోల్ ప్లేస్ అండి. సో, హ్మ్. ఎవరీ రోల్ బీ ఎ రోమన్ ఇన్ రోమ్ అంట. అంటే రోమ్ అవును. ఎళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే అలాగే ఉండాలి. సో, అవును. ఆఫీస్‌లో ఎలా అంటే అలా ఉండాలి. ఇంట్లో అలా ఉండాలి. సో, ఆఫీస్‌ని, ఇంటిల్ని మిక్స్ చేయకూడదనమాట. సో, యెస్. ఇక్కడ రోల్ అక్కడ ప్లే చేసినా, అక్కడ రోల్ ఇక్కడ ప్లే చేసినా మా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని. సో, అందుకని యూ అవును. హావ్ టు బి నార్మల్. దట్ ఈస్ రోల్ ప్లే అనేది చిన్న చిన్న వేరియేషన్స్ అనేది దట్ ఈస్ నార్మల్. యెస్ సార్. యెస్. అండ్ ఇట్స్ ట్రూ కూడా. అండ్ యాహ్! యాహ్! రామచంద్రరావు యాహ్! గారు పాత కథలు, మోరల్ స్టోరీస్ చెప్పటం చాలా మంచిది పిల్లలకి అని అంటున్నారు. ఆఫ్‌కోర్స్ యెస్ అండి. అది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఏంటంటే
వాళ్ళు చాలా వరకు మంచిని నేర్చుకోగలుగుతారు. ఇలా చెప్పడం వల్ల. అంటే చిన్నగా ఉండేటప్పుడే చెప్పాలనమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మనం మార్చడానికి కూడా ప్రయత్నం చేసినా అది మనకే చాలా టఫ్ అనిపిస్తది. సో, సార్ చెప్పినట్లు మొక్క ఉన్నప్పుడే మనం వాటిల్ని వంచి పెట్టాలి. చెట్టయితే వంగదు గదా! ఎలాగైనా. సో, అది ఆ టైంలోనే మనం అన్నిటిని కూడా మన కంట్రోల్‌లో మనం పెట్టుకోవాలనమాట పిల్లల్ని. సో, సార్ ఒక ఆఫీస్‌లో నేను వర్క్ చేస్తున్నా. బాగా వర్క్ చేసినా కానీ వాళ్ళకి యాహ్! నా మీద నమ్మకం లేదు. ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు. బాగా వర్క్ చేసినా వాళ్ళకి న నచ్చట్లేదా? నచ్చట్లేదు. అండ్ నమ్మకం కూడా యాహ్! ఇప్పుడు కొంతమందేంటంటే దట్ ఈస్ ఆల్సో పర్సనాలిటీ డిజార్డర్ అండి. ఇప్పుడు కొంతమంది ఆఫీస్‌లో ఉంటారు. కొంతమంది ఉంటే వాళ్ళు తీసేయాలనుకున్నప్పుడు ఇలాంటి బిహేవియర్స్ చేస్తుంటారు. వాళ్ళు యాక్చువల్లీ తీసేయాలనుకోవటం, లేదా ట్రాన్స్‌ఫర్ చేయాలనుకోవటం అలా చేసినప్పుడు నచ్చదనమాట. కాపోతే మన మనస్సాక్షికి తెలుస్తది. మనం కరెక్ట్‌గా చేస్తున్నామా? చేయట్లేదా అని. అప్పుడు మన మనస్సాక్షిని బట్టి మనం వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఆళ్ళు అన్నెసెసరీ వాళ్ళు ఇది చేస్తున్నారనుకోండి, వాళ్ళకి నెమ్మదిగా రిక్వెస్టింగ్‌గా చెప్పడం అన్నమాట. హలో! యూ ఆర్ ద హోస్ట్ నౌ.
Okay.